రివ్యూ ఆఫ్ ద వెబ్ సిరీస్ ఫ్రమ్ సీజన్ 4. ఈ సీజన్ గురించి మాట్లాడుకోబోయే ముందు మీరు ఇంకా సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3 చూడకపోతే ముందుగా అవే చూడండి. ఎందుకంటే సీజన్ 4 ని డైరెక్ట్ గా చూస్తే అసలు స్టోరీ అర్థం కాదు. ఈ సిరీస్ లో ప్రతి సీజన్ ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉంటుంది. అండ్ నిజం చెప్పాలంటే మొదటి 3 సీజన్స్ ఇంకా చాలా బాగుంటాయి. ముఖ్యంగా సీజన్ 1, సీజన్ 2 లో వచ్చే మిస్టరీ, హర్రర్, సస్పెన్స్ నెక్స్ట్ ఎపిసోడ్ మీద ఇంట్రెస్ట్ ని కలిగించేలా ఉంటాయి. ఇప్పుడు 4 సీజన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇండియాలో అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా MGM+ యాడ్-ఆన్తో చూడొచ్చు. ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో ఇంగ్లీష్ అండ్ హిందీలో అందుబాటులో ఉంది. గైస్, సీజన్ 4 రివ్యూలోకి వెళ్లే ముందు మీరు గనక ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే చాలా ఎఫర్ట్స్ పెడుతున్న ఛానల్ మీద చాలా మంది చూస్తున్నారు, బట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. అందరు రివ్యూవర్స్ లాగే మనకి కూడా సపోర్ట్ చేస్తారని నేనైతే అనుకుంటున్నా. మీకు మన ఛానల్లో ఉన్న కంటెంట్ అండ్ రివ్యూలు జెన్యూన్ అండ్ హానెస్ట్ అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మనం ఏదైనా వీడియో పెడితే వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. రివ్యూ నచ్చితే లైక్ చేయండి, పక్కనే హైప్ బటన్స్ ఉంటే హైప్ కూడా చేయండి. ఇక ఫ్రమ్ సీజన్ 4 విషయానికి వస్తే ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సీజన్ పర్ఫెక్ట్ కాదు, కానీ చివరి ఎపిసోడ్ మాత్రం మైండ్ బ్లోయింగ్. సీజన్ 3 ఎక్కడ ముగిసిందో అక్కడి నుంచే కథ కూడా మొదలవుతుంది. ఈసారి కథలో కొత్త రహస్యాలు, కొత్త ప్రమాదాలు, ముఖ్యంగా మ్యాన్ ఇన్ యెల్లో చుట్టూ తిరిగే మిస్టరీకి ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే ఇచ్చారు. ఈ సీజన్ లో నాకు బాగా నచ్చింది ఏంటంటే హర్రర్ ని మరో లెవెల్ కి తీసుకెళ్లారు. జంప్ స్క్వేర్స్ కంటే సైలెన్స్ తో భయపడతారు, చీకటితో టెన్షన్ క్రియేట్ చేస్తారు. కొన్ని సీన్స్ అయితే నిజంగానే గూస్ బంప్స్ వస్తాయి. బాయడ్, తబితా, జేడ్ లాంటి క్యారెక్టర్స్ మరోసారి అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేశారు. కొత్తగా పెట్టిన ట్విస్టులు కూడా చాలా చోట్ల బాగానే అనిపించాయి. అయితే ఈ సీజన్ ఒక పెద్ద మైనస్ కూడా ఉంది. ఏంటంటే మొదటి కొన్ని ఎపిసోడ్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా వెళ్తాయి, కానీ మధ్యలో కథ కాస్త స్లో అయిపోతుంది. కొన్ని సీన్స్ అనవసరంగా లాగినట్టు అనిపిస్తుంది. చాలా ప్రశ్నలు వేస్తారు, కానీ సమాధానాలు మాత్రం వెంటనే ఇవ్వరు. అయితే ఫినాలే వచ్చేసరికి మాత్రం మొత్తం గేమ్ మారిపోతుంది. భారీ ట్విస్టులు, షాకింగ్ డెత్స్, రక్తపాతం, కొత్త రివీల్స్. చివరి 20 నుంచి 30 నిమిషాలు అయితే మాత్రం మీరు కళ్ళు తిప్పుకోలేరు, ఆ రేంజ్ లో ఉంటుంది. సో ఫైనల్ గా సీజన్ కొంచెం స్లోగా ఉన్న ఫినాలే మాత్రం అదిరిపోయిందని చెప్తా. నా ఫైనల్ వెర్డిక్ట్ ఏంటంటే మీరు ఇప్పటికే ఫ్రమ్ అభిమానులైతే ఈ సీజన్ ని అస్సలు మిస్ అవ్వకండి. కానీ ఇంకా ఫ్రమ్ స్టార్ట్ చేయకపోతే మాత్రం నేరుగా సీజన్ 4 కి వెళ్ళిపోకండి. 10 ఎపిసోడ్లు ఉంటాయి, ప్రతిది కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ప్రతి ఎపిసోడ్ చివర ఒక ట్విస్ట్ నెక్స్ట్ ఎపిసోడ్ చూసేలా చేస్తుంది. ముందు సీజన్ 1 నుంచి మొదలు పెట్టండి, అప్పుడు మాత్రమే ఈ కథలోని అసలు కిక్, మిస్టరీ, ఎమోషన్ మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీలైతే నైట్ టైం చూడండి, ఖాళీగా ఉన్నప్పుడు చూడండి, ఇబ్బంది ఏం లేదు. ఆ నైట్ టైం చూస్తే వచ్చే కిక్కే వేరు. మీలో ఎవరికైనా స్ట్రేంజర్ థింగ్స్ ఇష్టమైతే ఈ ఫ్రమ్ నుంచి వచ్చిన 4 సిరీస్లు కూడా ఖచ్చితంగా నచ్చుతాయి. నా రేటింగ్ 3.5 అవుట్ ఆఫ్ 5. నేను ఈగర్లీ వెయిట్ చేస్తున్నా ఫ్రమ్ సీజన్ 5 ఎప్పుడని. ఎందుకంటే ఈ సిరీస్ లో ఉన్న పెద్ద పెద్ద ప్రశ్నలకు సమాధానాలు దొరికేది అక్కడే. చూద్దాం మరి ఎప్పుడు వస్తుందో. ఆల్రెడీ మీలో ఎవరైనా ఈ ఫ్రమ్ సిరీస్ లో చూసుంటే మీకు ఎలా అనిపించింది ఖచ్చితంగా కామెంట్ లో చెప్పండి. మన సబ్స్క్రైబర్స్ కూడా తెలుసుకుంటారు. సో గైస్, మరొక మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.